మార్విన్ వీడియోస్ అసలు నీకు ఆ అవకాశం ఎట్లొచ్చింది, ఇంత ఫేమ్ ఎట్లయినావు ఏంది ఇప్పుడు ఆ ముచ్చట చెప్పు, ఇక ఆ స్టోరీ చెప్పు. ఇంకా మార్విన్ వీడియోస్ లో వాళ్ళు ఫస్ట్ నన్ను హైడ్ చేసిరంట. అంటే భూపాలపల్లి ఆయన సాయి అయ్యగారు, ఉమ్, ఆ అయ్యగారు వాళ్ళకి చెప్పాడంటే వీళ్ళు మనకు ఒక యాక్టర్ కావాలి, ఎవరు కావాలంటే పలానా అమ్మాయి మంచిగా చేస్తుంది రజని, ఎమోషనల్ అవి ఇవి. అంత ముందుకే బలగం షార్ట్ ఫిలింలల్లో ఎమోషనల్ అంటే నాకు ఆటోమేటిక్ గా మా వాళ్ళ ప్రాబ్లమ్స్ గుర్తొస్తే నేను నేర్చుకుంటూ ఇక చేసేదాన్ని. ఉమ్, ఈ అమ్మాయి చేస్తుందని వాళ్ళకి చెప్తే చాలా టైం వాళ్ళు స్కిప్ చేసిరు. ఉమ్, సరే ఒక రోజు రమ్మన్నాం అని చెప్పేసి రమ్మన్నారు అక్క. ఉమ్, 3 years నాకు ఇప్పుడు మార్విన్ తో జర్నీ. ఉమ్, పోయిన ఫస్ట్ డేనే నేను చేసిన నా యాక్టింగ్ చూసినాక ఆ రోజు నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఉమ్, ఆ మర్విన్ టీం కాదు, నా ఫ్యామిలీ ఇప్పటి వరకు డాడీ క్యారెక్టర్ గానీ, మదర్ క్యారెక్టర్ గానీ, మామ అక్కడ ఉన్న నా తోన్ చేసిన డిఓపి వాళ్ళు కానీ, మేనమామ, ఆ హస్బెండ్ క్యారెక్టర్ ఆయన కానీ, వాళ్ళందరూ ఒక సొంత బ్రదర్స్ లెక్క. ఇప్పటి వరకు నాకు ఏ విషయంలోనైనా వాళ్ళు నా ఫ్యామిలీ లెక్క ఉంటారు. అద్దు అన్నోళ్ళే ఇప్పుడు మా రజని కావాలి, మా రజని అన్నట్టే ఉంటారు. నాకు ఈ ప్రాబ్లం ఉంది అన్న కూడా ఆగుతారు నా కోసం. 3 years నుంచి నేను అందులో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు నేమ్ వచ్చింది. ఛానల్ కూడా మంచిగా అదే ఉందట. ఓకే. ఆ క్యారెక్టర్స్ అన్ని నిజమేనా? వైఫ్ అండ్ హస్బెండ్ వేరే వాళ్ళేనా? సేమ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏనా? ఇప్పుడు నాకు తల్లిదండ్రుల క్యారెక్టర్లు వాళ్ళు ఓన్ వైఫ్ అండ్ హస్బెండ్. అత్త మామగా చేసిరు కదా వాళ్ళు ఓనే. ఒక నేను హారిక ఈ వీళ్ళు వస్తాం కదా, ఈ ఇళ్ళ మాత్రమే బయట నుంచి. ఓకే, కానీ మస్తు న్యాచురల్ గా అసలు. ఇక చాలా ఇంకొక విషయం తెలుసా అక్క, ఇప్పుడు నాకు డాడీ క్యారెక్టర్ చేస్తాడు కదా, ఆ డాడీకి ఒక పాప ఒక బాబు. ఆ డాడీని కూడా చాలా మంది నేనే ఓన్ బిడ్డనేమో అన్నట్టు డాడీని అడుగుతారు. మా డాడీ వాళ్ళు కూడా ఫీల్ అయ్యేది, నా బిడ్డ కంటే నా బిడ్డ నేను చెప్పుకోవడం కంటే నువ్వు వేరే వాళ్ళ బిడ్డవనే నన్ను నాకు పరిచయం చేస్తుర్రు అని చెప్పేసి మా డాడీ కూడా 2 సార్లు ఫీల్ అయ్యిండు. అట్లా అయిపోయినాం అంత జర్నీ. చాలా చాలా మామూలుగా కాదు అసలు. అంటే మేము మీ కుటుంబ సమస్యలు ఏదో మీదే ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నట్టే ఉంటది తప్ప ఏదో చేసినట్టు అసలు ఉండదు అక్కడ. ఇప్పుడు వాళ్ళందరితో ఇక్కడ నుంచి ఎంత దూరంలో మీరు ఆ షూటింగ్ స్పాట్ అనేది జరుగుతుంది? ఇది ఇప్పుడు మార్విన్ షూట్ అయితే దేశరాజుపల్లి, ఉప్పల్ కమలాపూర్ ఉంది, మన హనుమకొండ డిస్టిక్ కమలాపూర్. ఇక్కడ నుంచి ఒక 30 kilometers వస్తుంది. అక్కడ నువ్వు షూటింగ్ అయిన రోజు కంపల్సరీ ఈ నుంచి అడిగి పోయి చేయాలా? కంపల్సరీ. పొద్దున్న లేవగానే మా ఆయన హుజరాబాద్ లో దించుతాడు, అంచెల్లటి నేను వెళ్ళిపోతా. మీరు అందరు నేనేమనుకున్నా అంటే గిన్నె ఉంటారు కావచ్చు అందరూ, అంత ఒక్కూరు అనుకున్నా. వాళ్ళందరిది ఒక్కూరే, మాయే కొంచెం దూరం. హారిక అనే అమ్మాయి జగిత్యాల. షూటింగ్ అన్న రోజు అందరు కలుస్తారు ఆడ, మీకు షూటింగ్ అయిపోతుంది. 2 days 1 day చేసుకుంటాం, వచ్చేస్తాం. ఓకే. అంటే మీకు ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం లో సాలరీ లాగా ఉంటుందా లేకపోతే లేదక్క పార్ట్నర్షిప్స్ ఉంటాయి? పర్ డే. ఓ, డే వైజ్ ఉంటుందా? పర్ డేనే. ఇక కొన్ని ప్రాజెక్టులు ఏమో మాట్లాడుకున్నాం, ఇప్పుడు వెబ్ సిరీస్ ఉందనుకో ఇన్ని డేస్ ఉంటది మేడం అంటే ఒకటే మాట్లాడుకుంటాం. ఓకే, ఎవరి పేమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకా ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటాయా? ఇక సీనియర్స్ కి కొంచెం ఎక్కువ ఉంటాయి, కొంచెం జూనియర్స్ కి తక్కువ ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొత్తగా అమ్మాయి క్యారెక్టర్ ఒకటి వచ్చింది కదా, ఎవరు నీ తోటికోడలు క్యారెక్టర్ హారిక, ఆమె కూడా ఉప సర్పంచ్ గా ఎన్నికైంది రీసెంట్ గా ఎలక్షన్. ఆమెతో నీ బాండింగ్ ఎట్లుండదు? ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా. లేదు, ప్రీవియస్ గా నీకు తెలుసా ఆమె? లేదు, నాకు ఇప్పుడు మార్విన్ లోకి వచ్చినాకనే తెలుసు. ఆమెను ఎట్లా తీసుకురు? ఆ అమ్మాయి చేస్తా అని చెప్పేసి అడిగింది. ఓకే, ఆ అమ్మాయి అడిగింది, వీళ్ళు మనోళ్ళు. ఆమెదేడ ఉప సర్పంచ్ గా ఊరు? జగిత్యాల దగ్గర కల్వకోట. మంచి చేస్తుందా? బాగా చేస్తుంది, మీరు చూస్తారు చేస్తుంది, మంచిగా చేస్తుంది న్యాచురల్ గా. మన మార్విన్ లోకి ఎట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా మనం తీర్చిదిద్దుకొని వాళ్ళకు మంచిగా వచ్చేదాకా చేపించుకుంటారు ఓపికతోని. ఈ మార్విన్ వీడియోస్ లో చాలా వీడియోస్ చూస్తున్నాం, అంటే మీ యొక్క సబ్జెక్ట్ కాకుండా ఇంకా వేరే వేరే సబ్జెక్ట్ ప్రొడక్షన్ కామెడీ వీడియోస్. అవును, ఏంటిది అసలు అది? ఎన్ని వీడియోలు రిలీజ్ చేస్తారు మార్విన్ తరపున? అయితే అక్క మార్విన్ లో మార్విన్ వీడియోస్ ఉంది, మార్విన్ ప్రొడక్షన్ ఉంది, మార్విన్ బ్లాగ్, మార్విన్ రుచులని రీసెంట్ గా పికిల్స్ ఛానల్. అయితే మార్విన్ వీడియోస్ లో మెయిన్ గా ఈ సిరీస్ కట్టమల్లు కాందాను, వరకట్నం కింద భూమి పంచది, ఈ సిరీస్ మాత్రమే రన్ అవుతుంది. 3-4 వీక్లీ ఒకటి వస్తుంది అది వీడియో, ప్రతి సండే మార్నింగ్ అది వస్తుంది. ఈ ప్రొడక్షన్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు చూడు మార్విన్ అంటే ఎమోషనల్ ఇదేనా, కొంచెం కామెడీ కావాలని చెప్పేసి మన వాళ్ళు కోరుకున్నారు. సో వాళ్ళ కోరిక మేరకు అయితే ప్రొడక్షన్ లో కామెడీ, ఇప్పుడు రత్నాకర్ డాడీ వాళ్ళతోని, శంకర్ అంకుల్ వాళ్ళతోని, అరవింద్ గాని, ఈ లచ్చమ్మ మా నానమ్మ క్యారెక్టర్ ఉండదా, అందులో ఇంకొంతమందితోని చిన్న చిన్న కామెడీలు తీద్దాం అని చెప్పేసి అట్లా అది స్టార్ట్ చేసినాం. ఇక వ్లాగ్ అంటే మన అప్డేట్లు అట్లా తెలవడం కోసం వ్లాగ్ ఓపెన్ చేసిర్రు. ఓకే.
ఏ రుచులు అంటే మర్విన్ రుచుల నుంచి హోమ్ మేడ్ అక్క. ఇప్పుడు మన వీడియోస్ అయితే ఎంత న్యాచురల్ గా ఉంటాయో మన పికిల్స్ కూడా మనం అంతే న్యాచురల్ గా ఒక హాస్టల్ పిల్లలు కానీ దూరంగా ఉండి కొంతమంది ఇప్పుడు దేశాలకు వెళ్ళిపోయి ఫుడ్ కరెక్ట్ గా ఉండని వాళ్ళు కూడా మన హోమ్ మేడ్ మంచిగా తీసుకొని తింటే కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి సో మనం అంతగా మనం ఎంతో కొంతనైనా అది చేద్దాం అన్నట్టు ఆలోచనతోనే స్టార్ట్ చేసి మార్విన్ వీడియోస్ అంటే నువ్వు అనుకుంటున్నావు ఏదో చిన్న ఛానల్ నువ్వు అని అనుకుంటున్నావు, నువ్వు చూసుకుంటావా చూసుకోవా తెలియదు కానీ నాకు ముచ్చట నువ్వు వీడియో పెట్టంగానే కొన్ని లక్షల వ్యూస్ పోతాయి తెలుసా ముచ్చట. నాకు తెలియదు అక్క, అది నేను మొత్తం అందులో ఆ ఛానల్ కి మాకు బయట ఎంత ఫాలోయింగ్ ఉంది, మా ఛానల్ ఎంత మంది అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు నేను చూస్తున్నాను ఆయనకు తెలియదు, ఆయన చూస్తున్నాడు ఆమెకు తెలియదు, కానీ మొత్తానికైతే నీకు ఎంత మంది చూస్తున్నాం అనేది తెలుస్తుందా. పల్లెటూరే కాదు సిటీలలో ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు హోమ్లీ టచ్ ఫ్యామిలీ టచ్ అడ్వకేట్స్ డాక్టర్స్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళందరూ చెప్తుర్రు మాకు. అవును మేము కలిసినప్పుడు బయట అక్కడిక్కడ కలుస్తాం కదా, ఓన్లీ విలేజ్ వాళ్ళే చూస్తురు కావచ్చు అనుకున్నాం. కాదు 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 అది పెద్ద పెద్ద వాళ్ళు కూడా చూస్తున్నారు. అవును అంటే అట్లా కనెక్ట్ ఎంత పెద్దోళ్ళు అయినాక విలేజ్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు అంతే అంతే అంతేనా. ఆయనకు కొడుకుంటారు, బిడ్డలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో బాధలు ఉంటాయి, అందరి ఇంట్లో బాధలు ఉంటాయి అక్క. ఇప్పుడు నేను ఓకే నేను ఒక యాక్టర్నే కావచ్చు, నా ఇంట్లోనైతే నాకు బాధలు లేవా, ఎవరి ఇంట్లో ఉండే బాధలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, అట్లా అందరు చూసేస్తారు.